హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జర్మనీలోని స్టుట్గార్ట్లో ఉన్న ఒక ఫేమస్ కార్ మ్యూజియం అయితే చూపించాలనుకుంటున్నాను. అదేనండి మెర్సిడెస్ బెంజ్ మ్యూజియం. ఇక్కడ 135 ఇయర్స్ ఆటోమొబైల్ చరిత్ర అయితే ఉంది. ఈ మ్యూజియం ఆర్కిటెక్చర్ అయితే చాలా స్పెషల్ అని చెప్పాలి. దీని ఆర్కిటెక్చరు డిఎన్ఏ ఆకారాన్ని పోలి ఉంటుంది. డబుల్ హెలిక్స్ డిజైన్లో ఇది కన్స్ట్రక్ట్ చేయబడింది. ఇది టెక్నాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి వెహికల్స్ స్టార్ట్ ఎప్పుడయ్యాయో అప్పటి నుంచి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ అనేది ఉంటుంది. ఈవెన్ 3 వీల్స్తో స్టార్ట్ అయిన వెహికల్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనకి ఆటోమొబైల్ అనేది 1886లో స్టార్ట్ అయిందండి. అది కర్ల్ బెంజ్తో. సో అప్పటి నుంచి 3 వీల్ వెహికల్స్ అన్నీ అక్కడ నుంచి దాని యొక్క మనకి చరిత్ర అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ వెహికల్స్ ఆల్సో ఇక్కడ పెట్టారనమాట. డిఫరెంట్ బెంజ్ కార్ల ఇన్నోవేషన్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఎవరైతే కార్స్ ని వాటి డిజైన్స్ ని లైక్ చేస్తారో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజియం అనమాట. ఐ థింక్ ఇది 7 floors దాకా ఉంది. మనం ముందుకు వెళ్తున్న కొద్ది పాతకాలపు లగ్జరీ కార్ల నుంచి రేసింగ్ కార్లు, వివిధ టైమ్స్ లో మనకి క్లాసిక్ కార్స్ చాలానే చూడొచ్చు. ఈవెన్ బెంజ్లో మనకి ట్రక్స్ కూడా ఉంటాయి జర్మనీలో. సో అవి కూడా మనం చూడొచ్చు అనమాట. మెర్సిడెస్ బెంజ్కి రేసింగ్లో చాలా గొప్ప చరిత్ర ఉందని చెప్పొచ్చు. ఇక్కడ కనిపించే ఫార్ములా మరియు రేసింగ్ కార్లు వేగం మరియు పనితీరులో ఇంజనీరింగ్ ఎంత ముందుకు వెళ్తుందో చూపిస్తాయి. ఇది మన అన్ని ఏజ్ల వాళ్ళకి సూట్ అవుతుంది. పిల్లలకు కూడా కొంచెం ఎంగేజింగ్గా అక్కడక్కడ చిన్న గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా ట్రక్, మా అమ్మాయి కొంచెం డ్రైవ్ చేస్తున్నట్టుగా తన ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో కిడ్స్ కూడా ఇంటరాక్టివ్గానే ఉంది. అండ్ మా హస్బెండ్కి కార్స్ అంటే చాలా క్రేజీ. సో అతనికి కూడా బాగా నచ్చింది. స్టుట్గార్ట్కి వస్తే మిస్ చేయకుండా చూడాల్సిన ఒక ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. ఇది ఈ కార్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ వింటేజ్ కార్స్. ఇక్కడ లిఫ్ట్ చూసారా, ఇది క్యాప్సూల్ లాగా చూడ్డానికి ఎంత క్యూట్గా ఉందో. సో ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది మనకి ఏమంటారు ఒక సర్ప్రైజింగ్ లానే ఉంది. ఇది ఒక కిడ్స్ యాక్టివిటీ. ఇక్కడ చూసారా రేసింగ్ కార్స్ ఎంత బాగా డిస్ప్లే చేశారో. ఇది చూడడానికి మనం ఏదో టాయ్ కార్స్ చూసినట్టుగానే ఉంటుంది, కానీ దగ్గరగా వెళ్తే చాలా బాగున్నాయి. అండ్ ఇవి డిఫరెంట్ కార్ రేసింగ్ సూట్స్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.